ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణంలో ఆయన జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా ముందుగా కేశవ స్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో కొలువు తీరినటువంటి ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే స్వామి పాదోదకం పావనం యస్తే మన్యోదధ్వజసాయక సహవోదిత్యం దీర్ఘసుమంగళీ భవయోగ్యతా సదావర్చత రామేష్ణ ఫల్గుణ సగ పింగాక్షో మిత విక్రమణః ఆయుష్యేవేంద్రదితిష్టతి మనోవాంఛాయోగ్యతా ఫలసిద్ధిరస్వామి స్వామి. అనంతరం బైపాస్ రోడ్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళల నడుమ షేక్ రియాజ్ జన్మదిన కేకును కట్ చేసి ఆనందోత్సవాలతో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ప్రసాదన్న కేక్ మొత్తం ఆయన పెడతారు. ఆయన కదరా సార్ అట్లా. ఈ సందర్భంగా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జన్మదిన వేడుకలతో పాటు ఒంగోలు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. జనసేన పార్టీ పెన్నా కృష్ణా రీజనల్ కోఆర్డినేటర్ బొందెల శ్రీదేవి ఆధ్వర్యంలో సుజాత నగర్ 4వ లైన్ నందు మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ కూడా జన్మదిన కేకును కట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఫస్ట్ వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు. నిలబడు ఇది అనిల్ అన్న. అనంతరం 21వ డివిజన్లోని హోటల్ కోలాస్ వద్ద గల అన్నా క్యాంటీన్ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పలువురు జనసేన నాయకులు మాట్లాడుతూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని ప్రగతి పదంలో నడిపించిన వ్యక్తి షేక్ రియాజ్ అంటూ కొనియాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో షేక్ రియాజ్ నేతృత్వంలో ప్రకాశం జిల్లాలో
జనసేన పార్టీని రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జన సైనికులుగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. జిల్లా రథసారథిగా ఉన్న షేక్ రియాజ్ ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలి అంటూ పలువురు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టిం ప్రసాద్, జిల్లా కార్యదర్శులు చలపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, ఐనాబత్తిన రాహుల్, పల్లా ప్రమీల, బొందెల శ్రీదేవితో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మా ప్రకాశం జిల్లా అధ్యక్షుడైనటువంటి షేక్ రియాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా వీర మహిళల తరపున, జనసేన తరపున. అలాగే ఆయన ఎల్లవేళలా ఐదారేషాలు ఉండాలని కోరుకుంటూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు. అలాగే వాళ్ళని నీళ్లు ఆహారం లేకుండా నిద్రపోని విధంగా చేశాడు, నిద్ర లేకుండా చేశాడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఈ పుట్టినరోజు జరుపుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ముందు ఇంకా చేసుకోవాలని కాబట్టి ఈరోజు అతని పేరు మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ ఉంది. అలాగే సుజాత నగర్లోని 5వ లైన్ దగ్గర చలివేంద్రం ఓపెనింగ్ ఉంది. 11:30కి మళ్ళా సమతా వృద్ధాశ్రమంలో పువ్వులు పండ్లు అవన్నీ పంచుతారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. మరెన్నో కార్యక్రమాలతోటి ఇంకా జరుగుతుంది. ప్రకాశం జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ గారి జన్మదిన సందర్భంగా చెన్నకేశ్వర స్వామి గుడిలోనున్న ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి పాల్గొన్నందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే మా రియాజ్ గారు రాబోయే రోజుల్లో మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, మంచి పదవి రావాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ సెలవు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, ఇలా అలానే పళ్ళ పంపిణీ, చలివేంద్ర ప్రారంభించాము. అలానే కేక్ కటింగ్ కూడా చేసాము. ఇలాంటి కార్యక్రమం మరెన్నో రాత్రి దాకా వివిధ డివిజన్లో పెట్టారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆప్తుడిగా, సన్నిహితుడిగా, అనుచరుడిగా ఉంటూ ఆయన పెట్టిన ఏ బాధ్యతనైనా సక్రమంగా నిర్వహించి పార్టీ అభివృద్ధి కోసం తాను ఇబ్బంది పడినా ఆయన చెప్పినట్టు, కళ్యాణ్ గారు చెప్పినట్టు అందరినీ ప్రోత్సహించి ఖచ్చితంగా అందరికీ సహాయం చేసిన వ్యక్తి. కానీ కొంతమంది ఆయన మీద బురద జల్లి పార్టీ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన దేవుడు అనేవాళ్ళు ఉంటారు. అందుకే కొన్నాళ్ళు కొంతమంది ఇటీవల బురద జల్లాలని ప్రయత్నించిన అన్నీ తట్టుకొని నిలబడి ఈరోజు తన పని తను చేసుకొని పోతూ నాయకుడు అడుగుజాడల్లో నడవటమే మనకు ముఖ్యమని మాకు కూడా చెప్పిన వ్యక్తి. అలాంటి నాయకత్వంలో జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా షేక్ రియాజ్ గారి నాయకత్వంలో పనిచేసినందుకు ఆనందపడుతున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో ఆయన ముందుకు వెళ్తామని, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామని మరొకసారి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ తరఫున ఆయనకు ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు ఆయన నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గర నుంచి ఎన్నో విధాలుగా పార్టీని బలోపేతమే ఆయన ధ్యేయంగా, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే ఇదిలో ప్రతి ఒక్కరిని ఎంతో ఓర్పుతోటి ఆయన ఇప్పటి వరకు పార్టీని నెట్టుకొచ్చారు. అలాంటి ఆయనకి ఉన్నత పదవులు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రియాజ్ అన్నకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఉన్నత స్థాయిలో మా రియాజ్ అన్నను చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే శుభసూచకంగా ఫస్ట్ శ్రీ చెన్నకేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమం మొదలైంది. అలాగే ఇంకా
పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ అలాగే అన్నదానం కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా రియాజ్ అన్నకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా చెన్నకేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమం జరిగింది. అలాగే జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ జరిగింది. ఈరోజు 37వ డివిజన్లో కేక్ కటింగ్ కార్యక్రమం చేసిన తర్వాత చలివేంద్రం ఓపెన్ చేశాము. అలాగే జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి రియాజ్ గారు ఎన్నో కష్ట నష్టాలు పడి పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ జనసేన పార్టీని వేడకుండా జనసేన పార్టీని నమ్ముకున్నాడు. రానున్న కాలంలో రియాజ్ గారికి మంచి పదవి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.